అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఇక్కడ కనిపిస్తుంది ఈ 2x4 టైల్స్, మ్యాటి టైల్స్. ఇవి కొద్దిగా రఫ్ ఉంటాయి. ఇది రఫ్ ఉన్నాయి. మా వాడు వచ్చి ఇవి వేసుకోవద్దు, ఇంట్లోకి వాడకూడదని నేను చెప్తున్నాను. ఇంట్లో కాకుండా ఏడైనా వాడుకోవచ్చు, ఇంట్లో అయినా వాడుకోవచ్చు. కాకుంటే కొద్దిగా రఫ్ ఎక్కువ ఉంటాయి. మనకు ఇసుక, సిమెంటు ఇట్లా ఏదైనా డస్ట్ పడినప్పుడు డస్ట్ అంతా పట్టుకుంటుంది. అసలు ఇవి ఎక్కడ వాడాలి, ఇది ఎవరు వాడాలి, ఇవన్నీ క్లియర్గా చెప్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, చెక్ చేయండి. మీకు ఏదో ఒకటి ఉపయోగపడవచ్చు. సో వీడియోకి వెళ్ళిపోదాం. ఇక్కడ కనిపిస్తుండే టైల్స్ వచ్చి ఇవి రఫ్ టైల్స్, మ్యాటి టైప్ అంటారు. ఇవి ఇంట్లోకి అయితే అస్సలు వేసుకోకూడదు. ఇది ఇల్లే వీళ్ళది, ఇంట్లో వేసుకున్నారు. ఇంట్లో అయితే అస్సలు వేసుకోకూడదండి. ఫుల్ రఫ్ ఉంటాయి. ఇవి రఫ్ ఉంటే సేఫ్టీ బాగుంటుంది అనుకుంటారా మీరు? సేఫ్టీ అయితే ఉంటుంది, కాకుంటే లైఫ్ టైం కూడా తక్కువ ఉంటుంది. లైఫ్ టైం తక్కువ ఉంటుందని ఎందుకన్నానంటే, ఇంట్లో ఎక్కువ చెప్పులు కానీ లేదా కాళ్ళతో నడిచినప్పుడు ఈ పైన అనేది లేయర్ అనేది మనకి సన్నగా రొంత అరిగిపోతుంది కాబట్టి లైఫ్ టైం తక్కువ ఉంటుంది. ఆ పైన పెయింట్ అంతా లేయర్ అంతా అరిగిపోయి మనకి టైల్స్ కనపడుతుంది. అదే మీరు గ్లాసీ ఫినిషింగ్తో తీసుకోండి, మీరు ఎన్ని ఏళ్ళు పోయినా కూడా ఆ గ్లాస్ ఫినిషింగ్ అనేది అరిగిపోదు. ఒరిజినల్ కోట్ ఉంటుంది దాని మీద. దీని మీద గ్లాసీ ఫినిషింగ్ ఉండదు కాబట్టి మనకి అరిగిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇది ఎవరు వాడాలి? ఇంట్లోకి అయితే అస్సలు వాడద్దండి. ఇది ఎవరు వాడాలంటే, ఎక్కడైనా మనకి షాపింగ్ మాల్లో కానీ లేదా పెద్ద పెద్ద షాపుల్లో కానీ లేదా ఎవరైనా చిన్న చిన్న షాపుల్లో కానీ ఇలాంటి చోట అయితే వాడుకోవాలి ఈ టైల్స్. అంతేగాని ఇంట్లో అయితే అస్సలు వాడకూడదు. ఎందుకంటే షాపింగ్ మాల్ ఎందుకంటే కొన్ని రోజులు వాళ్ళు ఉంటారు ఆడ ఆ షాప్లో, మళ్ళీ వేరే వాళ్ళు వస్తారు, ఎవరెవరు ఆ షాప్లో పలగొట్టేస్తారు టైల్స్, మళ్ళీ ఇంకొకరు వస్తారు, అట్లా పలగొట్టుకుంటారు. కాబట్టి వాళ్ళు వాడచ్చు ఈ టైల్స్. రఫ్ ఎక్కువ ఉంటుంది, షాపులకు ఎవరైనా వచ్చినా కింద బర్రు అనేది ఉంటుంది. కాబట్టి మనకి షాపుల్లోనే ఎక్కువ వాడతారు ఈ టైల్స్. షాపుల్లోనే వాడాలి ఈ టైల్స్. నన్ను అడిగితే మాత్రం షాపుల్లో వాడితే మాత్రం బాగుంటుంది అని చెప్తాను నేను. చాలామంది షాపుల్లోనే ఈ టైల్స్ ఎందుకు వాడాలి, ఇంట్లో ఎందుకు వాడకూడదు అంటారు. ఇంట్లో అయితే వాడకూడదు, నేనైతే చెప్తాను క్లియర్గా. ఇంట్లో వాడకూడదు. ఈ టైల్స్ చాలా రఫ్ ఉంటాయి కాబట్టి దుమ్ము ధూళి మొత్తం అంతా దాంట్లోనే. ఒకరోజు కసు ఊడ్చుకోకుండా కూడా మొత్తం అంతా దాంట్లోనే. కాబట్టి నేనేమంటానంటే, ఇలాంటి టైల్స్ మాత్రం ఇంట్లో మాత్రం వాడద్దండి. ఏడన్నా షాప్ రూమ్కి వాడండి, లేదా ఇంట్లో బాత్రూమ్ ఫ్లోరింగ్ ఉంటుంది, ఫ్లోరింగ్కి వాడుకోండి. లేదా మీకు ఎక్కడైనా నీళ్లు నిలబడతాయి వరండాలు, ఇలాంటి చోటు అయితే వాడుకోండి. లేదా ఎక్కడైనా బట్టలు సామాన్లు ఉతికేస్తాట అట్లా చోటైతే వాడుకోండి. లేదా ఇంకా ఎక్కడ వాడుకోవాలనుకుంటే, మీరు ఏదైనా పార్కింగ్ ఉంది, మనుషులు మాత్రమే నడుస్తాము, వెహికల్స్ ఎక్కిము, అట్లాంటి చోట అయితే వేసుకోండి. అంటే కార్లు కానీ బైకులు కానీ ఎక్కిమనుకునే వాళ్ళైతే అట్లా చోట అయితే వేయించుకోండి. సేఫ్టీ బాగుండాలనుకునే వల్ల ఈ టైల్స్ అయితే వేయించుకోండి. ముఖ్యంగా బైకులు ఎక్కిన చోటు మాత్రం వాడచ్చు. అంతేగాని మనం ఇంట్లో వాడుకుంటామంటే అట్లయితుంది. ఇంట్లో అయితే అస్సలు వాడకూడదు. ఈ టైల్స్ మాత్రం దయచేసి ఎవరైనా ఇంట్లో మాత్రం వాడద్దండి. మా వాడు తెచ్చుకొని చాలా ఇబ్బంది పడుతుండే. ఎందుకంటే మ్యాటి టైల్స్ ఫుల్ రఫ్ ఉంటాయి. రఫ్ ఉండేటివి నేను చెప్తున్నాను, వరండాలో వేసుకోరా బాగుంటాయని చెప్పిన ఆయన అయినలే ఇంట్లో వేసుకున్నాడు. ఇప్పుడు బాధపడిని మనం ఏం చేస్తాం. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఇవి వేసుకునేటప్పుడు ఈ టైల్స్ మాత్రం ఇంట్లో మాత్రం అస్సలు వాడతారు. అందులో రేటు తక్కువ అంటే రేటు తక్కువ కాదు. ఒక్కొక్క బాక్సు 850 రూపాయలు పడినాయి రేటు మాకు. గ్రానైట్ వచ్చి మంచిది అయినా వాళ్ళు ఇష్టపడినారు. ఒకరు ఇష్టపడిన దానికి మిగతా వాళ్ళంతా అదేమంటారు సాక్రిఫై చేశారు. కాబట్టి ఇట్లా డిసిషన్ మీరు తీసుకోవద్దండి. థ్యాంక్ యూ.